వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంకా మొదలైపోయింది కదా, ఎందుకంటే మన తొలి బోనము గోల్కొండ అమ్మవారికి ఎత్తడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి కూడా మరి ప్రతి ఆదివారము ఆషాఢ మాస బోనాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఆ కోణంలోనే ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మకైతే వెండి బోనము అలాగే బంగారు బోనము రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు కూడా సమర్పించబోతున్నారు. మరి హైదరాబాదు దేవాదాయ అంటే ఉమ్మడి దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి చైర్మన్ మధుసూదన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనే జూబ్లీహిల్స్ పెద్దమ్మకి మరి వెండి బోనం బంగారు బోనం కూడా సమర్పించబోతున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇక్కడ నుంచి వెళ్తుంది అని చెప్పేసి ఎంతో ఘనత కూడా ఉంది. మరి ఆయన మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా సార్? జూబ్లీహిల్స్ పెద్దమ్మకు ఎన్ని సంవత్సరాలుగా మీరు బోనం సమర్పించుకుంటారు? ముందుగా ఆదిలాబాద్ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇది ప్రతి ఏటా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి మనం ఆనవాయితీగా సప్తమాత్రలకు సప్తబోనాల కార్యక్రమం తీసుకుంటాము. అదేవిధంగా తొలిత బోనము బంగారు మన జగదంబ తల్లి గోల్కొండ తల్లికి సమర్పించడం జరిగింది. అదే ప్రకారంగా రెండో బోనము జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనము బంగారు పాత్రలు నైవేద్యం తీసుకెళ్ళి మన ఉమ్మడి దేవాలయాల తరపు నుంచి సమర్పించడం ఆనవాయితీగా గత 17 సంవత్సరాల నుంచి వస్తుందమ్మా. 17 సంవత్సరాల నుంచి వస్తుంది. అదేవిధంగా ఎల్లుండి 21st రోజు వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తెల్లారి వచ్చేసి మళ్ళీ మనం అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పించే కార్యక్రమం అక్కడ కూడా ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మకు. అదేవిధంగా 26th రోజు వచ్చేసి విజయవాడ దుర్గామల్లేశ్వరి టెంపుల్కు మనం 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల తరపు నుంచి అమ్మవారికి తీసుకుపోయి నైవేద్యం విజయవాడ కనకదుర్గ టెంపుల్లో మనం ఏ విధంగా తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి దాదాపు 2000 మంది ఇక్కడ నుంచి వెళ్ళేసి డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఎలా అయితే మనం హైదరాబాద్లో ఊరేగింపు చేస్తామో అదేవిధంగా ఊరేగింపుగా 2000 మందిని తీసుకొని దుర్గామల్లేశ్వరి టెంపుల్కు మనం ఆనవాయితీగా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతే విధంగా రెస్పాన్స్ అయ్యి అక్కడ లోకల్ మన ఆనం నారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా మనం ప్రత్యేకంగా ఆహ్వానం పూర్ణకుంభ స్వాగతం పలికి మన దర్శనం అవన్నీ చేయించేసి ఆశీర్వాదము మిగతా ఏర్పాటు కూడా దుర్గామల్లేశ్వరి టెంపుల్ వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈసారి ఆనవాయితీగా వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చారు. 17 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు కదా, మా తరపు నుంచి ఆహ్వానం అని టెంపుల్ నుంచి వచ్చేసి ఇంకా మీకు ఏమైనా ఏర్పాట్లు కావాలా, ఇంకేమైనా స్పెషల్గా చేయాలని అడిగి మాతో కనుక్కొని తగిన ఏర్పాట్లు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నిన్ననే మాకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. ప్రతిసారి బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. అదే భాగంగా ఇప్పుడు ఇచ్చి పూచుకునే ధోరణిలో తెలంగాణ నుంచి మనం ఎట్లయితే దుర్గామల్లేశ్వరి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామో అదేవిధంగా అక్కడ దుర్గామల్లేశ్వరి టెంపుల్ నుంచి హైదరాబాద్కు పాదబస్తీకి ప్రధాన 8 దేవాలయాలకు వచ్చేసి చీరే సారే అన్న కాన్సెప్ట్తో మన అమ్మవార్లకు కూడా తీసుకెళ్ళి ఇక్కడ నైవేద్యం పెట్టడం. ఫ్రైడే రోజు మన దగ్గర సెకండ్ రోజు బోనాలు అవుతుందో హైదరాబాద్లో, వాళ్ళు ఫ్రైడే రోజు వచ్చేసి అమ్మవారికి బోనం అది చీరే సారే సమర్పించి వెళ్తున్నారు. అంటే చాలా వరకు కూడా ఎంత ఉమ్మడి దేవాలయాల చైర్మన్ అయినప్పటికీ కూడా బోనం సమర్పించాము అనే విధంగా ఉంటుంది. కానీ మీరు ఇంత సెంటిమెంట్గా తీసుకొని ప్రతి చోట కూడా ఆషాఢ మాస బోనాలని కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా కూడా మీరు సమర్పించుకుంటూ వస్తూ ఉన్నారంటే దీనికి ఏమన్నా సెంటిమెంట్గా ఏమన్నా ఉందా సార్? 100% సెంటిమెంట్గా ఉందమ్మా. అమ్మవారికి సంవత్సరానికి 365 రోజులు మనకు ఆషాఢ మాసంలో నెల రోజులు చేసుకునే పండుగ అనేది ఒకటే ఉంటుంది. ఈ ఒక పండుగ రోజే 7 వీక్స్ మనము గోల్కొండలో ఆరంభమవుతుంది, గోల్కొండలో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ 7 వీక్స్ కూడా అమ్మవారి సేవలో ఉండాలి. పాడి పంటలు మంచిగా పండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, ప్రజలందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎటువంటి వ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో కూడా మనం బోనం తీసుకెళ్ళి విజయవాడ కనకదుర్గకు సమర్పించడం జరిగింది. అమ్మవారి బోనం ఎప్పుడు కూడా ఆగలేదు. 17 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా మన సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. తల్లికి బోనం సమర్పించబోతున్నారు ఈ రోజు. అయితే అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఎలా ఉంటాయి సార్? మీకు పెద్దమ్మ తల్లితో చాలా కృపాకటాక్షాలు నాకు కాదు, అందరు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్నది. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుంది. అమ్మ అంటే తల్లి ఎప్పుడు పిల్లలను దూరం చేసుకోదన్నట్టు. మనం తప్పులొప్పులు చేసినా కూడా అమ్మ మన్నించేస్తుంది. ప్రతిసారి ఆనవాయితీగా తీసుకోవడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ మనం ఉన్నన్ని రోజులు తీసుకోవాలని ఆకాంక్ష, అదృష్టం అమ్మవారు కలిగేయాలని చెప్తున్నాం. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కలియుగంలో చాలా అంటే చాలా అనర్థాలు చూస్తాము అని అన్నారు. ఆ అనర్థాలు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి సార్ ఎక్కడికక్కడ కూడా. ఎందుకంటే చాలా వరకు చెడే చూస్తున్నాం, మంచి చూడకుండా. ఈ చెడుని మొత్తం కూడా రూపుమాపాలి అంటే ఈ సంవత్సరం ఆషాఢ మాసం బోనాలకి అమ్మవారికి ఏం చెప్తారు? తప్పకుండా అమ్మవారు మేము చేసే పూజలు చేసినా చేయకుండా అమ్మవారు అయితే అందరి బిడ్డలను కాపాడుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మనం అందరినీ
కాపాడుతుంది. ఎల్లవేళ అమ్మ అండల్నే ఉంటుంది కాబట్టి మనకి ఎట్లాంటి బాధ లేదు. మనం తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము. సమర్పించినా కూడా అమ్మవారు కనికరిస్తుంది, సమర్పించుకున్నా కూడా కనిపిస్తుంది. మన భక్తి భావంతో ఏదో ఉడతా భక్తి అమ్మవారికి నైవేద్యం అన్నట్టు మనం సమర్పించాలని ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఏదో అమ్మవారికి బోనం సమర్పించామంటే సమర్పించాము, అది ఆనవాయితీ అని కాదు. ఎందుకంటే అమ్మవారు చల్లగా చూడాలి అని ఒక చరిత్రే ఉంది బోనానికి. ఎందుకంటే రోగాలతోటి ఒక గ్రామమే మొత్తం కూడా ఇబ్బందుల పాలవుతుంటే అమ్మవారు అర్ధరాత్రి కూడా పసుపు నీళ్ళతోటి యాప కొమ్మలతోటి ఊరంతా చల్లుకుంటూ వెళ్ళిన తర్వాతే ఊరంతా కూడా అనారోగ్యం నుంచి మళ్ళీ కుదుటపడి అమ్మవారికి బోనాలు సమర్పించినవి కూడా ఉన్నాయి. అంటే పసుపు పవిత్రత అంత ఉంది, యాపాకు పవిత్రత కూడా అంత ఉంది. అదే ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి ఆషాఢ మాసంలోనే అమ్మవారికి కుంభమేళాలు సమర్పిస్తూ బోనాలను సమర్పించుకుంటూ యాపరిలతోటి అమ్మవారిని చల్లబుచ్చుతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి అనర్థాలన్నీ కూడా రూపం ఆపాలి అని చెప్పేసి ఈ రోజున మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అందుకే పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతున్నామని చెప్పేసి ఈరోజు బోనం ఎత్తుతున్నారు. మరి అందరూ సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలి, ఇలాంటి దుర్ఘటనలన్నీ కూడా తగ్గిపోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం మా ఆర్టీవీ తరఫు నుంచి కూడా. కెమెరామెన్ సతీష్తో నిర్మల, ఆర్టీవీ. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.